గోడౌన్స్ లో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోడౌన్లలో పలు అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. స్కూల్స్, హాస్టల్స్ కు సరఫరా చేసే బియ్యం బస్తాలలో కొలతలు తగ్గించినట్లుగా సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బారాయుడు తెలిపారు. సీసీ కెమెరాలను పనిచేయకుండా చేయడమే కాకుండా వారి కదలికలను కనిపించకుండా చేశారని చెప్పారు. చెన్నూరు ప్రధాన గోడౌన్లో నాసిరకం పురుగు పట్టిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సరఫరా చేస్తున్నట్లుగా తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పువని అధికారులు హెచ్చరించారు. నేను ఈరోజు చెన్నూరు ఎంఎల్ఎస్ పండ్ గోడౌన్ నందు విజిట్ వేయగా అక్కడ రేషన్, మధ్యాహ్నం మిల్స్, అలాగే ఈ క్యాంటీన్ మిల్స్ సంబంధించిన రైస్ అక్కడనే మొత్తం జిల్లా అంతా సప్లై జరుగుతుందని సమాచారం చెప్పారు. వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే ఉన్న ఈ రేషన్ బియ్యాన్ని అక్కడ రీసైక్లింగ్ చేసి నాణ్యత లేకోకుండా సన్న బియ్యం సప్లై చేయమని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లోకేష్ బాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసుకున్నటువంటి ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ అక్కడున్న డిఎం, కడప జిల్లాలో డిఎస్ఓ సంబంధించిన సరైన అవగాహన లేకుండా అక్కడున్న గోడౌన్స్ వాళ్ళతో లాలుచిపడి ఈ జిల్లాల్లో మిడ్ డే మీల్ సంబంధించిన రైసు కానీ, క్యాంటీన్ సంబంధించిన రైసు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పురుగులు పట్టిన రైసు, అలాగే నాణ్యత లేని బియ్యం సప్లై చేస్తూ ఉన్న రైసు కూడా మేము అక్కడే వాళ్ళ ముందరనే బ్యాగులు కూడా తూకం వేశాము. 25 కేజీల బ్యాగు 23